తప్పు చేశారు, కానీ వారి మాట ఎలా ఉందంట? ఒకటిగానే ఉంది. ఏమంటున్నారు? అననీయ, ఇంతేనా నువ్వు అమ్మింది అంటే గనక ఇంతే అంటున్నాడు. తర్వాత సిప్పర తల్లిగారు వచ్చారు, ఆవిడని కూడా ఇంతేనంటే ఇంతే అంటున్నారు. చచ్చిపోవడం తెలియదు పాపం. అంటే నీ మాటలు ఎలా ఉండాలి? అబద్ధానికి ప్రాణం తీసుకుని అంతగా నిలబడిపోతున్నావే. ఒక్కొక్కడంట కాళ్ళ మీద కంటే మాట మీద నిలబడిపోతాడంట కదా. ఏమంటారు? నువ్వు మాట మీద నిలబడతావా చెప్పు. మాట మీద ఎలా నిలబడతాడు? మాట మీద ఇటు కాళ్ళ మీదే సరిగ్గా నిలబడ్డా, లోనకు ఒక పెగ్గెళ్తే అటు ఇటు ఊగిపోతూ ఉంటాడు కదా. ఇంకా మాట మీద నిలబడతాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వైపు ఎలా తిరుగుతాం, దేవుని వైపు తిరిగితే ఏం జరుగుతుందో నేర్చుకున్నాం. ఎలా తిరగాలి అంటే గనక ఓషియా గ్రంథములో చెప్తున్న మాటలు ఏంటంటే, నీ మాటలు సిద్ధపరచుకుని, అంటే మాటలు ఎలా ఉండాలంట? సరిగా ఉండాలి. వాక్యం సుస్పష్టంగా తేటగా ఖచ్చితంగా ఏం చెప్తుంది తెలుసా? నీ మాట అవునంటే అవును, నీ మాట ఉప్పు వేయబడినట్టు రుచికరంగా ఉండాలి. అంటే ఎదుటి వారిని ఆదరించేదిగా ఉండాలి. కానీ కొందరు మాటలు ఉంటాయంటే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. అలా కత్తులు అవసరం లేదంట, మాటతోటే. అలాంటి మాటలను బట్టి, లేదా అత్తగారి మాటలను బట్టో, లేకపోతే కోడళ్ళ మాటలను బట్టో, లేకపోతే భర్త మాటలను బట్టో, లేకపోతే భార్య మాటలను బట్టో కొంతమంది అర్ధంతరంగా ప్రాణాలు తీసుకున్నవారు లేరండి. ఇసుకుపోయి అలాంటి మాటలు ఉన్నాయేమో, జాగ్రత్త. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ వైపు తిరగాలి, లేకపోతే దేవుని వైపు నువ్వు ఎలా తిరగాలి అంటే గనక మాటలు సిద్ధపరుచుకుని, ఇదిగో ప్రభువా నా పెదవులు నీకు అర్పిస్తున్నా, ఇదే నువ్వు కోరుకునే నా దగ్గర ఉంది, ఇవి నువ్వు కోరుకున్నది ఇవే. ఒక దిక్కుని ఇలాగే మీ అయ్యగారు ఏర్పాటు చేసినట్టు ఒక పాస్టర్ గారు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశారంట. విశ్వాసులందరితోటి రేపటి నుంచి ఉపవాస కూడికలు జరుగుతున్నాయి కనుక ఏ ఒక్కరు కూడా మానటానికి వెళ్ళలేదు. ఎవరు మానినా కానీ వారిని బట్టి నేను బాధపడతాను, ఎవరు మానటానికి వీల్లేదు అని చెప్పాడంట. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. అందులో ఈవిడ ప్రార్థన ఎప్పుడు కూడా మానదు. అయితే రేపటి నుంచి ఉపవాస ప్రార్థనలు అయితే ఈవిడ అర్జెంటుగా అప్పుడే ఊరు వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళ భర్తతో చెప్తుంది, అయ్యగారు బాధపడకూడదు మనమల్ని బట్టి, నేను ఎల్లుండి ఎలాగో వచ్చేస్తాను కాబట్టి నీవు ప్రార్థనకే వెళ్ళు ఖచ్చితంగా అని చెప్తుందంట. చెప్తే ఈయన ఎప్పుడు వెళ్ళడంట. కానీ ఈవిడ ఊరుకోదని, లేకపోతే అయ్యగారు బాధపడతారని ఎందుకు మొత్తం మీద వెళ్దాము అని వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత మరి వెళ్ళేమంటే ప్రూఫ్ కావాలి కదా. ప్రార్థనకి వెళ్ళామంటే వెళ్ళాను, మరి ఏం చెప్పారని అడుగుతారు. తర్వాత చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మగారికి తెలియదు, చదువుకోలేదు. ఇవాళ ఏం చెప్పారా అంటే ఇంగ్లీష్ చెప్పారులే అనివ్వండి. నేను ఎందుకు గొడవలేదు, తెలుగైతే ఒకవేళ చదివేద్దేమో అని ఇంగ్లీష్ చెప్పారులే అనివ్వండి. అంటే ఏదో ఒకటి చెప్పాలి. మరి స్కూల్కి వెళ్ళామంటే కనుక ప్రూఫ్ కావాలి. అలాగే ఈ ప్రార్థనకి వెళ్ళిన ఆయన ప్రూఫ్ని ఎతుకుతున్నాడు, ఏదో ఒకటి చెప్పాలి అనుకుని వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు అందరూ వచ్చారా అన్నారంట. ఇదేదో బాగుందని చెప్పేసి గోగో రాసుకున్నాడంట, అందరూ వచ్చారా అని. తర్వాత రెండవదిగా ఆయన అన్నాడంట, ఆరాధన అయిపోయింది ఎలా కూర్చోమన్నారు, అలాగే అందరూ కూర్చోండి అన్నాడంట. ఇది కూడా రాసుకున్నాడంట, అందరూ కూర్చున్నారా అని ఇది కూడా రాసుకున్నాడు. మూడవదిగా అందరూ వెళ్తున్నారా అన్నాడంట. ముగింపులు ఈ 3 మాటలు గుర్తు చేసుకుని మంచం మీద పడుకుని మర్చిపోతానన్న ఉద్దేశంతో అందరూ వచ్చారా, అందరూ కూర్చున్నారా, అందరూ వెళ్తున్నారా అని ఈ మాటలు అంటా ఉండేసరికి అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, ఇంటి కాడ ఎవరు ఉండరని ఆ ఇల్లులు చక్కబెట్టే వాళ్ళు కొంతమంది వచ్చారంట. దొంగలో ఈ ఇంటికి కన్నమేత్తగా వచ్చేసరికి ఈయన మంచం మీద పడుకున్నాడు. అందరూ వచ్చారా అన్నాడంట. ఓరు బాబా మనల్ని ఎప్పుడు చూసాడరా అని చెప్పేసి కూర్చోండి అనుకున్నారంట. కూర్చోండి అనేసరికి అందరూ కూర్చున్నారా అన్నాడంట. మళ్ళీ
నేను నేర్చుకున్న మాటలు అయ్యే కదా, మళ్ళీ అప్పచెప్పడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒరే చూసేసేట్రా బాబు అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఉండకూడదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. అందరూ వెళ్ళిపోతున్నారంట. ఒరే పరుగు తీయండిరా అన్నారంట. ఒకవేళ దీంట్లో సారాంశం ఏమిటంటే కనుక, దేవుని సన్నిధిలోకి వచ్చి 3 ముక్కలు నేర్చుకుంటే అది నీకు మేలు కలుగుతుంది. ఎప్పుడూ ప్రార్థనకి వెళ్ళినవాడు ఆ 3 ముక్కలు నేర్చుకున్న కారణాన్ని బట్టి ఇంట్లోదంతా దోచుకుపోయే దొంగలు పారిపోయారు తప్ప ఇంట్లోది అలాగే ఉంది. అర్థమైందని చెప్పింది. 3 ముక్కలు ఏం చేసినాయంట, వాడి ఇంట్లో సామాగ్రిని అంతా కూడా కాపాడిని. ఒకవేళ ఆవిడ ఎలాగో ఊరికి వెళ్ళింది, నిద్రపోతుడు, వాళ్ళ పని చక్కబెట్టుకుని వెళ్ళిపోతారు. ప్రార్థన